ఇప్పటి వరకు మన ఛానల్ నుంచి ఎన్నో వీడియోస్ అందించాం. ఆ వీడియోస్‌ను ఆదరించిన మీ అందరికీ థ్యాంక్ యూ. ఈ వీడియోలో 2011 నుంచి 2025 వరకు ఇయర్ వైస్‌గా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన టాలీవుడ్ టాప్ 3 మూవీస్ ఏంటో తెలుసుకుందాం. వీడియోలోకెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చాలా స్పీడ్‌గా తెలియచేస్తుంది. వీడియో లాస్ట్ వరకు చూసి, ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీస్‌లలో మీకు నచ్చిన మూవీ ఏదో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. 2011లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన ఫిల్మ్ 'దూకుడు'. 100,00,00,000 గ్రాస్‌తో పాటు 60,00,00,000కి పైగా షేర్స్ సాధించి ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసింది. అప్పటి టాలీవుడ్ చలనచిత్ర చరిత్రలో 100,00,00,000 గ్రాస్ రాబట్టిన సెకండ్ ఫిల్మ్ ఇది. అదే ఇయర్‌లో 'మిస్టర్ పర్ఫెక్ట్' ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కి 29,00,00,000 షేర్ సాధించి బ్లాక్ బస్టర్ అయింది మూవీ. ప్రభాస్ ఫ్యాన్ బేస్‌ను మరింత పెంచింది. ఇక రవితేజ నటించిన 'మిరపకాయ్' పాజిటివ్ టాక్ తెచ్చుకొని 20,00,00,000కి పైగా షేర్ కలెక్ట్ చేసి మంచి లాభాలనైతే అందించింది. 'ఊసరవెల్లి', 'బద్రీనాథ్' సినిమాలకు మంచి ఓపెనింగ్స్ వచ్చినా సక్సెస్ అయితే కాలేదు. అందుకే 2011 టాప్ 3 సినిమాలలో ప్లేస్ అయితే దక్కలేదు. 2012లో టాప్ గ్రాసర్ 'గబ్బర్ సింగ్' 62,00,00,000కి పైగా షేర్ సాధించి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అయ్యింది. బీసీ సెంటర్స్‌లో బీభత్సమైన ఓపెనింగ్స్ రాబట్టింది మూవీ. అలాగే 'బిజినెస్ మ్యాన్' టాప్ 2 గ్రాసర్‌గా నిలిచింది. మహేష్ బాబు 'ఊరమ్మాస్' చిత్రం ఇది. మహేష్ బాబు వన్ మ్యాన్ షో 'బిజినెస్ మ్యాన్'. అలాంటిది 75,00,00,000కి పైగా గ్రాసు, 40,00,00,000కి పైగా షేర్ సాధించి ఆల్ టైమ్ హిట్‌గా నిలిచింది మూవీ. ఇక 'ఈగ' మూవీ అయితే 53,00,00,000కి పైగా షేర్ కలెక్ట్ చేసి సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. ఎన్నో అవార్డులు అందుకొని ప్రశంసలైతే దక్కించుకుంది మూవీ. 2013లో 'అత్తారింటికి దారేది' పాజిటివ్ టాక్ తెచ్చుకొని 'మగధీర', 'దూకుడు' రికార్డులను ఈజీగా బ్రేక్ చేసింది. 'పవన్ కళ్యాణ్' కెరీర్‌లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇక 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రిలీజ్ అయి 52,00,00,000కి పైగా షేర్ సాధించింది. వెంకటేష్, మహేష్ బాబు మెయిన్ రోల్‌లో నటించారు. 'మిర్చి' మూవీ 80,00,00,000కి పైగా గ్రాసు, 47,00,00,000 షేర్ రాబట్టి 2013 టాప్ 3 సినిమాగా నిలిచింది. ప్రభాస్ న్యూ లుక్‌లో చాలా స్టైలిష్‌గా కనిపించారు. 2014లో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన టాప్ ఫిల్మ్ 'రేసు గుర్రం'. అల్లు అర్జున్‌కు తొలి 100,00,00,000 ఫిల్మ్ ఇది. ఏకంగా 58,00,00,000కి పైగా షేర్ రాబట్టి స్టన్నింగ్ రికార్డు నెలకొల్పింది. బాలకృష్ణ లెజెండ్ మూవీ బాలయ్యకు అదిరిపోయే హిట్‌ను అందించింది. 70,00,00,000కి పైగా గ్రాసు, 40,00,00,000కి పైగా షేర్ కలెక్ట్ చేసింది. రామ్ చరణ్ నటించిన 'ఎవడు' మూవీ ఏకంగా 47,00,00,000 షేర్ రాబట్టి సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. 2015లో 'బాహుబలి' రిలీజ్ అయి తెలుగు సినిమా స్థాయినైతే పెంచింది. వరల్డ్ వైడ్‌గా 650,00,00,000కి పైగా గ్రాస్ రాబట్టింది. టాలీవుడ్‌కే తొలి 500,00,00,000 మూవీ ఇది. 'శ్రీమంతుడు' 'బాహుబలి' వల్ల ఇండస్ట్రీ హిట్‌ను మిస్ చేసుకుంది. సింపుల్ లైనప్‌తో తెరకెక్కి 150,00,00,000కి పైగా గ్రాస్ రాబట్టింది. మహేష్ బాబు కమ్‌బ్యాక్ ఫిల్మ్ ఇది. అదే ఇయర్‌లో రిలీజ్ అయిన 'సన్ ఆఫ్ సత్యమూర్తి' మూవీ మిక్స్డ్ టాక్‌తోనే సూపర్ హిట్ అయింది. 53,00,00,000 షేర్ రాబట్టి అల్లు అర్జున్ ఇమేజ్‌ను పూర్తిగా పెంచేసింది. 2016లో 'జనతా గ్యారేజ్' నెగెటివ్ టాక్‌తో నాన్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. టోటల్‌గా 130,00,00,000 గ్రాస్ రాబట్టింది. అలాగే 82,00,00,000కి పైగా షేర్ రాబట్టి హౌస్‌ఫుల్‌గా రన్ అయింది. అల్లు అర్జున్ 'సరైనోడు'లో చాలా స్టైలిష్‌గా కనిపించి 75,00,00,000కి పైగా షేరు, 100,00,00,000కి పైగా గ్రాస్ అయితే అందుకున్నారు. అల్లు అర్జున్ మాస్ పర్ఫార్మెన్స్ కారణంగా బ్లాక్ బస్టర్ అయింది మూవీ. రామ్ చరణ్ నటించిన రీమేక్ మూవీ 'ధృవం' 58,00,00,000కి పైగా షేర్ రాబట్టి 2016 టాప్ 3 గ్రాసర్‌గా నిలిచింది. 2017లో 'బాహుబలి 2'తో ఇండియన్ సినిమా స్థాయి పెంచారు ప్రభాస్. 19,000,00,000కి పైగా గ్రాస్ రాబట్టి సంచలనమైతే సృష్టించింది. ఓవర్సీస్‌లో దుమ్ము రేపే కలెక్షన్స్ రాబట్టింది మూవీ. చిరంజీవి రీ ఎంట్రీ ఫిల్మ్ 'ఖైదీ నంబర్ 150' గ్రాండ్ ఓపెనింగ్ సాధించింది. చిరంజీవికి తొలి 100,00,00,000 మూవీ ఇది. 'జై లవకుశ'తో జూనియర్ ఎన్టీఆర్ 3 పాత్రల్లో నటించి ఆడియన్స్‌ను కనువిందు చేశారు. 3 పాత్రల్లో అదరగొట్టారు తారక్. 78,00,00,000 షేరు, 120,00,00,000కి పైగా గ్రాస్ రాబట్టి సూపర్ హిట్ స్టేటస్ అయితే అందుకుంది. 2018లో 200,00,00,000 రాబట్టిన చిత్రం 'రంగస్థలం'.
డిఫరెంట్ కథనంతో తెరకెక్కి నాన్ ఇండస్ట్రీడ్‌గా నిలిచింది. 'రామ్ చరణ్' ఔట్‌స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ కనబరిచారు. 'భరత్ అనే నేను' మూవీ క్లాసిక్ ఫిల్మ్‌గా రిలీజ్ అయి పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. కొరటాల శివ, మహేష్ బాబు కాంబోలో తెరకెక్కిన సెకండ్ ఫిల్మ్ ఇది. ఇక 'అరవింద సమేత' 100 కోట్ల షేర్ మిస్ చేసుకొని 92 కోట్ల షేర్ దగ్గర ఆగింది. జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్, త్రివిక్రమ్ స్క్రీన్ ప్లేతోనే సక్సెస్ సాధించింది మూవీ. 2019లో ఎక్కువ గ్రాస్ రాబట్టిన నంబర్ 1 ఫిల్మ్ 'సాహో'. యావరేజ్‌గా ఆడినా కానీ 213 కోట్ల షేర్ సాధించింది. 400 కోట్ల క్లబ్‌లో చేరింది మూవీ. సుజిత్ డైరెక్షన్‌కు ఫిదా అయ్యారు ఆడియన్స్. 'మహర్షి' మూవీకి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా కానీ బ్లాక్ బస్టర్ అయింది. 200 కోట్ల గ్రాసు, 107 కోట్ల షేర్ సాధించి ట్రెండ్ సెట్ చేసింది. కమర్షియల్‌గాను హిట్ అయింది మూవీ. రామ్ నటించిన 'ఇస్మార్ట్ శంకర్' 100 కోట్ల క్లబ్‌లో చేరి సూపర్ హిట్ స్టేటస్ అందుకుంది. రామ్‌కు తొలి 100 కోట్ల ఫిల్మ్ ఇది. 2019 టాప్ 3 గ్రాసర్‌గా నిలిచింది 'ఇస్మార్ట్ శంకర్'. 2020లో కరోనా కారణంగా తక్కువ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఎక్కువ గ్రాస్ రాబట్టిన ఫిల్మ్ 'అల వైకుంఠపురంలో'. సింపుల్ కథనంతో తెరకెక్కి బిగ్ బ్రేక్ త్రూ అందించింది. అలాగే 'సరిలేరు నీకెవ్వరు' 160 కోట్ల షేర్ సాధించి సైలెంట్ హిట్‌గా నిలిచింది. 'అల వైకుంఠపురంలో', 'సరిలేరు నీకెవ్వరు' ఈ 2 సినిమాలు 2020 సంక్రాంతికి రిలీజ్ అవ్వడం మరో వండర్. ఇక 'భీష్మ' మూవీ పాజిటివ్ టాక్‌తో 25 కోట్ల క్లబ్‌లో చేరింది. కలెక్షన్స్ పెరిగే టైంలో లాక్‌డౌన్‌తో థియేటర్స్ క్లోజ్ అయ్యాయి. లేకపోతే మంచి కలెక్షన్స్ వచ్చేవి మూవీకి. 2021 ఎండింగ్‌లో 'పుష్ప' రిలీజ్ అయి 350 కోట్ల క్లబ్‌లో చేరింది. అల్లు అర్జున్ యాక్టింగ్ సక్సెస్‌లో కీ రోల్ పోషించింది. 'వకీల్ సాబ్' అయితే కరోనా ఎఫెక్ట్ ఉన్నా కానీ 86 కోట్ల షేర్ సాధించింది. ఇదొక రీమేక్ మూవీ. 2021 టాప్ 3 మూవీ 'అఖండ'. బాలయ్య, బోయపాటి సీను హైట్రిక్ ఫిల్మ్ ఇది. బాలయ్యకు తిరుగులేని స్టార్డమ్‌ను అందించింది. బాలయ్య డ్యూయల్ రోల్‌లో అదరగొట్టారు. 2022లో 'త్రిబుల్ ఆర్' మూవీ బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం అయితే సృష్టించింది. ఏకంగా 1350 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఔరా అనిపించింది. అదే సంవత్సరం 'సర్కారు వారి పాట' మూవీ యావరేజ్‌గా ఆడినా కానీ దిమ్మ తిరిగే గ్రాస్ కలెక్ట్ చేసింది. 190 కోట్ల గ్రాసు, 107 కోట్ల షేర్ సాధించి 2022 టాప్ 2 మూవీగా నిలిచింది. ఇక 'భీమ్లా నాయక్' తక్కువ టికెట్ రేట్‌తో 150 కోట్ల క్లబ్‌లో చేరింది. పవన్ కళ్యాణ్, రానా మెయిన్ రోల్‌లో నటించారు. 2023లో చాలా సినిమాలే సక్సెస్ సాధించాయి. అందులో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన ఫిల్మ్ 'సలార్'. 770 కోట్ల క్లబ్‌లో చేరింది మూవీ. రిలీజ్ అయిన ప్రతి ఏరియాలో డబుల్ ప్రాఫిట్‌ను అందించింది. 'వాల్తేరు వీరయ్య' మూవీ 236 కోట్ల గ్రాసు, 134 కోట్ల షేర్ రాబట్టి చిరంజీవి కెరీర్‌లో బిగ్గెస్ట్ సక్సెస్‌గా నిలిచింది. 'వీరసింహారెడ్డి' 2023 టాప్ 3 గ్రాసర్‌గా నిలిచింది. 134 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సూపర్ హిట్ స్టేటస్ అయితే అందుకుంది. 2024లో 'పుష్ప 2' సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్‌గా 1800 కోట్ల క్లబ్‌లో చేరి ఆల్ టైమ్ రికార్డ్స్ నెలకొల్పింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' 600 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. నెగెటివ్ టాక్‌తోనే ప్రాఫిట్ అందించింది. ప్రభాస్ నటించిన 'కల్కి' వండర్స్ అయితే క్రియేట్ చేసింది. 1000 కోట్ల మూవీగా రికార్డ్ అయితే క్రియేట్ చేసింది 'కల్కి'. ఓపెనింగ్స్‌లో 100 కోట్ల గ్రాస్ రాబట్టడం మరో వండర్. ఇక 2025లో ఎక్కువ గ్రాస్ రాబట్టిన మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం'. 320 కోట్ల గ్రాస్ రాబట్టి ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసింది. అలాగే 'ఓజీ' మూవీ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి 290 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సూపర్ హిట్ స్టేటస్ అయితే తెచ్చుకుంది. దీంతో పాటు 'మిరాయ్' చిత్రం చిన్న సినిమాగా రిలీజ్ అయి 156 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. 2025లో ఈ 3 సినిమాలతో పాటు 'డాకు మహారాజ్', 'అఖండ 2 తాండవం' లాంటి సినిమాలు చాలానే సక్సెస్ సాధించి మంచి గ్రాస్ అయితే రాబట్టాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ అనాలిసిస్ వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.